శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు, ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నా, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అలాగే హి, హూ, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కర్కాటక రాశి అవుతుంది. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆదాయం 14,
వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 8గాను నిర్ణయించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఆదాయ వ్యయాల్లోనే మనకు అర్థమైపోయి ఉండాలి. ఆదాయం 14, వ్యయం 2 అంటే గ్రహగతులను అనుసరించి ఈ సంవత్సరంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం నిజంగా చెప్పుకోవాల్సి వస్తే అన్ని రాశుల కన్నా చాలా అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి రాశిగా ఈ సంవత్సరంలో కొంత ఎక్కువ శాతం కర్కాటక రాశిని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం గ్రహ సంచారం అనేటటువంటి దాంట్లో అధిక శాతం అనుకూలత అనేటటువంటిది ఉండడం వలన మీరు ఏవైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏ పని అయితే చేద్దామా అనేటటువంటి అభిప్రాయంలో ఊహించుకున్నారో, ఆ అనుకున్నటువంటి పని, మీరు ఊహించినటువంటి పని కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులతోటి శుభ పరిణామాలుగా తీసుకుని వెళ్ళేటటువంటి దానికి సాధ్యమైనంత ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి అభిప్రాయాల్లోనూ ఆ యొక్క అనుకూలతలను మార్చుకునేటటువంటి విధానంలోనూ శుభ పరిణామాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరి గురించి అయితే, ఎవరి అభిప్రాయం గురించి అయితే మీరు ఏ మంచి ఆశించకుండా, అంటే ఎవరి గురించి ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్వం మీరు చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే మీ మనస్సున అవతల వ్యక్తులు అర్థం చేసుకుని, ఎలాగా ఎవరి వద్ద ఈ వ్యక్తి మన నుంచి ఏది ఆశించరు, మనకు ఉపకారం చేసేటటువంటి అభిప్రాయంలోనే ఉంటాడు, మనం అంటే అభిమానం తప్ప మరొకటి ఆశించేటటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి ఆలోచన విధానం మీ మీద ఈ సంవత్సరం నుంచి ప్రతి వ్యక్తికి కలిగే అవకాశం ఉంది. అందుగురించని అది మీకు చాలా విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి స్థితిని, మీ అభివృద్ధికి మేలును చేసేటటువంటి అవకాశాలు. ఎవరైతే మీరు శత్రువు అని అనుకుంటున్నారో, లేదు మిమ్మల్ని ఎవరైతే శత్రువు అని అనుకుంటున్నారో వారు కూడా మీకు ఆప్త మిత్రులుగా మారిపోయేటటువంటి సమయంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. తలచినదే తడువుగా ఇప్పటిదాకా ఎంత బద్ధకంగా ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి పనులు చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నా, చేసేటటువంటి పని మీద దృష్టి లేకుండా ఉండడం, బద్ధకంగా ఉండడం, ఏదో రకంగా సమయం గడుస్తోంది కదా, ఈ సమయానికి ఈ పని నేను చెయ్యాలా అనేటటువంటి ఆలోచన దృక్పథం ఇప్పటిదాకా మిమ్మల్ని వెంటాడింది. ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే జరుగుతోంది అనేటటువంటి జరుగుబాటుతనం అనేటటువంటిది ఉండడం వలన ప్రధానంగా ఆ యొక్క తత్వం ఏర్పడడం. అయితే ఇప్పుడు మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి గురు బలం వలన ఏదైతే తలిచారో, ఏదైతే చేద్దామో అని అనుకుంటున్నారో ఆ పనిని వెంటనే పూర్తి చెయ్యాలి అనే దృక్పథంతో పనిలోకి ఉద్యుక్తులయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని రకాలుగా ఉంటున్నా, ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయాల్లో ఉన్నా ప్రధానంగా కర్కాటక రాశి వారికి రేపు 2025 దాకా కూడా ఈ శని యొక్క ప్రభావంలో ఉండేటటువంటి వేధ వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. గురుబలం బాగుంది, అయితే కొద్దిగా శ్రమిస్తే, దాని మీద దృష్టి పెడితే 100% కార్యసిద్ధి అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి విధానంలో ఆదాయం అనేటటువంటి వృద్ధి చెందడం, రావలసినటువంటి పెండింగ్ బాకీలు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ, పెండింగ్ వ్యవహారాలు కానీ ప్రతిదీ సానుకూల వాతావరణంగా వచ్చేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆర్థికంగా బలం పెరుగుతోందో అదే అభిప్రాయంలో ఉండేటటువంటిది, అంటే ఆ బలం, ఆర్థిక బలం ఎప్పుడైతే పెరుగుతుందో అండబలం కూడా అంతే విధంగా మనకి దగ్గర అవుతూ ఉంటుంది. ఎందు గురించి అంటే చీమలు ఉన్న చోట, అంటే బెల్లం ఉన్న చోటకే కదా చీమలు వచ్చేటటువంటిది. ఆ రకమైనటువంటి తత్వంలో ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా జనాలు కూడా మనకు దగ్గర అవుతూ ఉంటారు. ఇది యథార్థంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డబ్బును చూసి వచ్చారా, మిమ్మల్ని చూసి వచ్చారా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని చూసి వచ్చిన వ్యక్తులు ఎవరు అనేటటువంటిది కూడా దృష్టిలో ఉంచుకోవడానికి ఆలోచించండి. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే,
డబ్బు ఎప్పుడైతే వచ్చిందో, స్నేహితులు ఎప్పుడైతే వచ్చారో, మీకు అనిపించేటటువంటిది ఏంటంటే సరదాలు, అలాగే మిగిలినటువంటి ఆలోచనలు, మిగిలినటువంటి వ్యసనాలు, వీటి మీద ఎక్కువగా అంటే పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి, విచ్చలవిడితనం అనేటటువంటిది ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందు గురించి అంటే శని యొక్క ప్రభావం ఆ కారణానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు వచ్చినటువంటి రూపాయిని ఇతఃపూర్వం మీరు పడినటువంటి బాధ, ఇతఃపూర్వం మీరు పడినటువంటి ఇబ్బందులు, డబ్బు లేకపోతే కలిగినటువంటి అవమానాలు, వీటిని దృష్టిలో పెట్టుకోండి. వస్తున్నటువంటి ఆదాయాన్ని నిల్వ చేసుకునేటటువంటి ప్రయత్నం, ధన నిల్వ అనేటటువంటిది 100% చాలా అవసరం. ఎందు గురించి అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనిషికి ఉన్నది పశువుకు తిన్నది అని. అంటే పశువుకు బలం ఏంటయ్యా అంటే తిన్నది ఎంతైతే తింటే దానికి అంత బలంగా ఉంటుంది, మనిషికి ఎంతైతే ఉంటే అంత బలంగా ఉంటాడు. అందుకని ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం ఈ సంవత్సరం 100% చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ రకమైనటువంటి విధంగా ప్రయత్నము అనేటటువంటిది చేయడం చాలా మంచిది. అలాగే కుటుంబంలో కూడా శుభపరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, ఆనందకరమైనటువంటి జీవనం ఉంటుంది. అందరి మధ్యన అంటే ఇప్పటిదాకా మీ కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరికి అవగాహన లేకపోవడం, ప్రతిదానికి అసహనానికి గురవుతూ ఉండడం, పరస్పరం ఏదో రకమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి రోజుల నుంచి మనకి మంచి జరుగుతుంది అనే అభిప్రాయంలోకి మీకు నమ్మకం కలిగేటటువంటి రోజులు ఈ సంవత్సరంలో ఉన్నాయి. అందరి మధ్యన మీ కుటుంబ సభ్యుల్లో పరస్పరము ఒకరికొకరి సహాయ సహకారాలు అనేటటువంటి అందడం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, బంధువర్గం, మిత్రవర్గం కూడా సమయానికి మీకు అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే మన మాట చెప్పుకుంటే అక్కరకు అంటాం కదా, అంటే దగ్గరకు రావడం, ఆ రకంగా బంధువర్గం కానీ స్నేహవర్గం కానీ సరైనటువంటి సమయానికి మీకు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి. అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవడం, సంతానపరంగా వారి యొక్క విద్యా విధానం గురించి కానీ, లేకపోతే వారి భవిష్యత్తు గురించి కానీ, వారి యొక్క ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల గురించి కానీ ఆలోచించేటటువంటి తల్లిదండ్రులుగా మీకు ఉండేటటువంటి తపన తాపత్రయం ఈ సంవత్సరం నుంచి ఆ ఇబ్బంది కూడా తొలగేటటువంటి అవకాశం పరిపూర్తిగా ఈశ్వరానుగ్రహం వలన కలుగుతుంది అని గ్రహగతులను అనుసరించి చెప్పచ్చు. ఎందుకంటే మనం చెప్పేదంతా గోచార నిమిత్తంగా చెప్పేటటువంటిది కనుక ఆ విధంగా గోచార సంచారము అనేటటువంటిది ఈ సంవత్సరంలో మంచి బలమైనటువంటి స్థితిలో గురు బలం వలన విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. ఆ కారణంగా మీ సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా విద్యాపరమైనటువంటి సమస్యలు తొలగడం, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వం ఏర్పడడం, వారు కూడా మంచి విశేషమైనటువంటి మంచి ప్రశంసలు అలాగే సన్మానాలు పొందడం, తత్కారణంగా మీరు మంచి ఆనందాన్ని పొందడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, దాంపత్యపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ మీ దంపతుల మధ్యన అన్యోన్యత అనేటటువంటిది, అనుకూలత అనేటటువంటిది విశేషంగా పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరస్పరం ఒకరి మీద ఒకరికి విభేదాలు అనేటటువంటివి లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనానికి అడుగులు వేసేటటువంటి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహాది ప్రయత్నాలు అనేటటువంటివి చేసినా, వివాహ విషయం నిమిత్తంగా ఉండే సమస్యలతో ఏదైనా ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం, చాలా విశేషమైనటువంటి విధంగా మంచి సంబంధాలు కుదిరి వివాహం కూడా అత్యంత వైభవంగా జరిగేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి దానికి, ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నాలు చేసేటటువంటి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయం చేసుకునేటటువంటి వారు కానీ, స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ, లేదా ప్రత్యేకంగా మీరంటూ ఒక ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టడానికి కానీ ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని రకాలైనటువంటి ఉన్న ఆరోగ్యం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అనేటటువంటివి అత్యంత ఆవశ్యకతగా తీసుకోవాల్సినటువంటి అవసరం, శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు శని యొక్క ప్రభావం వలన వాహనాల విషయం నిమిత్తంగా కొద్దిగా రాత్రిపూట ప్రయాణాలు కానీ, వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ
అజాగ్రత్త లేకుండా కొంచెం ఆలోచించి వ్యవహారము అనేటటువంటిది చేయడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త రకమైనటువంటి ఆలోచనలు, వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకునేటటువంటి ఆలోచన కొద్దీ కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనేటటువంటివి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి తీసుకునేటటువంటి సమయంలో సత్ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి వృత్తిపరంగా మీరు చేసేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల పరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకోండి. అలాగే వ్యక్తిగతంగా ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకుని తద్వారా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనోధైర్యము అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్నదమ్ములతోటి, ఆడపడుచులతోటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు కూడా నిదానంగా తొలగిపోవడం, వాళ్ళు కూడా కలిసి చాలా విశేషమైనటువంటి విధంగా ఆనందంగా గడపడం, విశేషమైనటువంటి విహారయాత్రలు కానీ, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం కానీ, ఇలాంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడేటటువంటి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అలాగే పాత మిత్రులు కలవడం, ఎప్పటి నుంచో ఎంతో దూరంగా ఉన్నటువంటి మిత్రులు లేదా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి స్నేహితులు కలుసుకుని చాలా ఆనందంగా గడపడం, పాత పరిచయాలు అనేటటువంటి వాటి వలన కొన్ని లాభించేటటువంటి పరిస్థితులుగా మీకు అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు, అప్పులు చేసుకున్నా లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బ్యాంకుల్లో రుణాల పరమైనటువంటి సమస్యల్లో ఉన్న, కోర్టు పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆస్తి తగాదాలు లాంటివి ఉన్న, వీటన్నింటి నుంచి కూడా ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు, రుణ సమస్యలు అనేటటువంటివి తీరుతాయి. కోర్టు పరమైనటువంటి విషయాల నిమిత్తంగా, స్థిరాస్తి విషయాల నిమిత్తంగా ఏవైతే పనులు ప్రారంభంలో కొద్దిగా చికాకు కలిగించినప్పటికీ ప్రధానమైనటువంటి విధంగా మనస్ఫూర్తిగా అన్ని విధాలా కూడా ఆలోచన విధానాన్ని సరైన స్థితిలో పెట్టుకుంటే మీకు అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆర్థికంగా మంచి బలం వస్తుంది కనుక ఇందాక చెప్పినట్లుగా తప్పుడు ఆలోచన విధానానికి శని రాహువుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కనుక కొద్దిగా ఆచితూచి స్నేహితుల పరంగా కానీ లేకపోతే విందు వినోదాది విహారాలకు కానీ ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు రేపొద్దున్న రోజున మనకు ఉపయోగపడేటటువంటివి మన ఆస్తి అనేటటువంటిది ఏంటి అనేది చూసుకోండి. అందుగురించని భూమి మీద కానీ లేకపోతే విశేషమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి అంటే భూమికి సంబంధించిందంటే వ్యవసాయ క్షేత్రాలను కొనుగోలు చేయడం, లేదంటే గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడం, బంగారం లాంటివి కొనుక్కోవడం, ఇలాంటివి చేయడం. అలాగే మీకంటూ ఒక వాహనం కానీ లేదంటే మీకంటూ ఒక కొత్త ఆభరణాన్ని కానీ వీటి విషయం నిమిత్తంగా కొనుగోలు చేసినట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి ఏర్పాట్లు, సుఖము అనేటటువంటిది కూడా పొందుతారు. అన్ని విధాల బాగున్నప్పటికీ అనవసరమైనటువంటి ఆలోచన విధానం వలన, తొందరపాటు నిర్ణయాల వలన, ఎక్కువగా కంగారు పడడం వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనస్సును సాధ్యమైనంత వరకు తేలికపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి సమస్యనైనా సరే మిమ్మల్ని బాధించేటటువంటి దాన్ని మీ తెలివితేటలతోటి, మీ ఆలోచన దృక్పథంతో మంచి విశేషమైనటువంటి విధంగా ఎప్పుడైతే కష్టము అనేటటువంటి బంగారంలో అంటే కొనుమిలో బంగారం కాలుతుందో అప్పుడు మాత్రమే దాని యొక్క ప్రకాశం మరింత పెరుగుతుంది అన్నట్లుగా మీ మనస్సు తేలికపరుచుకునేటటువంటి విధంగా, ధైర్యం అనేటటువంటి విధంగా మిమ్మల్ని మీరు ఒక బంగారంలా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి విధంగా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా స్థాన చలనాది ప్రయత్నాలు కానీ లేదా ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి మార్పులు చేర్పులు చేయడం కానీ, విదేశాది ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ అనుకూలించేటటువంటి అవకాశాలు, సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా విదేశం కన్నా కూడా విశేషమైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా మంచి పలుకుబడిని, పేరును పొందుదాం అనుకునేటటువంటి వారికి కానీ చాలా మంచి అవకాశాలు మన భారతదేశంలోనే ఎర్ర రంగు కార్పెట్ వేసి మిమ్మల్ని స్వాగతించేటటువంటి విధంగా అంత ఉత్కృష్టమైనటువంటి స్థితిగా ఎదిగే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. తరచూ ఏదో రకమైనటువంటి పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసేటటువంటి అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా శుభవార్తలను వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసేటటువంటి పనుల యందు కానీ
అనుకూలమైనటువంటి విధంగా ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యేటటువంటి విషయం నిమిత్తంగా కానీ, లేకపోతే మీ జీతభత్యాలను పెంపొందించుకునేటటువంటి విషయం నిమిత్తంగా కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అవసరానికి తగినటువంటి విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అనేటటువంటి వాటికి మీరు అవతల వ్యక్తులు పొందుంటారు కనుక వారు కూడా మీకు సహకారం అందిస్తూ వారి యొక్క మద్దతును కూడా తెలపడం, పై అధికారులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విధంగా మీ యొక్క ఆదరణ అభిమానాన్ని చూసి వారు కూడా మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతాయి. అందరికీ కూడా మీ పనితీరు కానీ, మీలో ఉండేటటువంటి మంచితనం కానీ, లేదు మీలో ఉండేటటువంటి పని మీద ఉండేటటువంటి బాధ్యత కానీ మిమ్మల్ని ఒక ఆదర్శ పురుషుడుగా, ఆదర్శప్రాయంగా చూసుకునేటటువంటి వ్యక్తిగా పురస్కారాలు కూడా పొందే అవకాశాలు, అలాంటి గుర్తింపు లభించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిభా పురస్కారాలు దక్కించుకోవడంలో కానీ, సినిమా కానీ, లేకపోతే మీడియా రంగమైనటువంటి విధానంలో కానీ, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వపరమైనటువంటి పురస్కారాలు, అత్యుత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రతిభా పురస్కారాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా నూతన అవకాశాలు అనేటటువంటివి సాధ్యమైనంత వరకు వస్తాయి. ప్రధానంగా మీరు ఉద్యోగపరమైనటువంటి విధానంలోనే కాదు, మీ వ్యక్తిగతంగా కూడా నలుగురికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగేటటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అతిశయోక్తి మాట కాదు. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కుల వృత్తికి సంబంధించినటువంటి దాంట్లో కానీ, లేకపోతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి కానీ లాభదాయకమైనటువంటి స్థితిగా ఉంటుంది. మధ్య మధ్యలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొత్త పనులు, కొత్త రకమైనటువంటి ఆలోచన విధానంతో, కొత్త రకమైనటువంటి అభివృద్ధితోటి మీరు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పోటీతత్వానికి అనుకూలంగా ఈ పోటీతత్వానికి సంబంధించినటువంటి పరిస్థితులకు అభిరుచిగా పెద్దలతో కానీ పిల్లలతో కానీ మమేకమయ్యేటటువంటి స్థితిగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకుని మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధికి తీసుకుని వెళ్ళేటటువంటిది, ముందుకు సాగేటటువంటి మంచి అవకాశాలు, కొత్త రకమైనటువంటి ఆలోచన విధానంతో వ్యాపార దిగ్గజంగా మలుచుకునేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తోంది. మీ వ్యాపారాన్ని విస్తరింపజేసుకునేటటువంటి అవకాశం, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వేగవంతంగా మీ యొక్క వ్యాపారాన్ని మార్పులు చేస్తూ తదనుగుణంగా అధిక లాభాలను పొందేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా రాజకీయ రంగాలకు చూసుకున్నట్లయితే రాజకీయంగా చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రజల మద్దతు అనేటటువంటిది కూడగట్టుకుంటారు. అలాగే గతం నుంచి మీలో ఉండేటటువంటి ఒక వ్యక్తిగతంగా ఉండేటటువంటి మంచి కృషి కానీ, పట్టుదల కానీ, లేదు రాజకీయంగా వ్యవహరించేటటువంటి వ్యవహారం కానీ, ప్రజలలో మీకు ఉండేటటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ అవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు మంచి ఉపయోగాన్ని ఇచ్చేటటువంటి విధంగాను, గతం నుంచి మీరు చేస్తున్నటువంటి కృషికి ఇప్పుడు సత్ఫలితం పొందింది, ఇప్పుడు సత్ఫలితం లభిస్తోంది అనేటటువంటి తృప్తి పరిపూర్తిగా మీకు ఉండేటటువంటి అవకాశం. పై అధికారులు కూడా మీ పనిని గుర్తిస్తారు. పై స్థాయి కలిగినటువంటి మీ యొక్క అధిష్టాన వర్గం కూడా మీకు ఉన్నతమైనటువంటి పదవులనిచ్చి ఆ పదవికి మీరు అలంకారంగా ఉండేటటువంటి స్థితిగా పరిపాలన దక్షత అనేటటువంటిది పరిపూర్తిగా చేస్తారు అనేటటువంటిది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే రాజకీయం అంటేనే ఒక తంత్రం. ఆ రాజకీయ తంత్రంలో మీరు మంచి సిద్ధాస్తులుగా మారేటటువంటి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. కొద్దిగా డబ్బు కూడా కొంచెం ఖర్చు కూడా పెరిగేటటువంటి అవకాశం, వాటి మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మీరంటే గిట్టనటువంటి శత్రువర్గం కానీ, మీరంటే పడనటువంటి వ్యక్తులు కానీ కొన్ని వివాదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాటన్నింటినీ కూడా మీ రాజకీయ దురంధరతోటి, రాజకీయ నీతితోటి, రాజతంత్రంతో సరైనటువంటి విధానంలో బుద్ధి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి మీకు పరిపూర్తిగా లభ్యమవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే పరీక్షల యందు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నతమైనటువంటి విద్యా పట్టభద్రులుగా మంచి గుర్తింపు అనేటటువంటిది కూడా లభిస్తారు. ప్రశాంతంగా విద్యపై దృష్టి పెట్టేటటువంటి కోణంలో ఉంటారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీరు చదువుకున్నటువంటి విద్యా సంస్థకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి
ఇతరులందరూ కూడా వాళ్ళంతట వాళ్ళుగా మీకు సహకరించేటటువంటి విధంగాను సందేహాలు అనేటటువంటి అన్నింటినీ కూడా మీరే నివృత్తి చేస్తారు అనుకునేటటువంటి గొప్ప విద్యావేత్తగా, గొప్ప విద్యార్థిగా కూడా విద్యార్థులు తయారయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక క్రమశిక్షణాబద్ధంగా, ఒక విధమైనటువంటి ఆలోచన దృక్పథంతో, మంచి నైపుణ్యం కలిగినటువంటి శిక్షణతోటి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గురుబలం అద్భుతమైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ శని యొక్క వేధ కూడా కొంతవరకు కనిపిస్తోంది కనుక శ్రమతో అద్భుతాలను సాధిస్తారు. ఏదో అద్భుతం అంటే లాటరీ తగిలేసినట్టుగా తగులుతుందని మాత్రం అనుకోకండి. మీ ప్రతిభకు, మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అద్భుతంగా మాత్రం సాధించేటటువంటి అవకాశం ఉంది. మీ ప్రతిభ చాటుకునేటటువంటి తత్వం, విద్యా విధానంలో ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం, పురస్కారాలు దక్కడం, మంచి యూనివర్సిటీల్లో మంచి విశేషమైనటువంటి విద్యాపరమైనటువంటి ఉన్నతమైనటువంటి సీట్లు పొందడం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా రైతుల గురించి చూసుకున్నట్లయితే భగవద్ అనుగ్రహం వలన వాతావరణంలో కొన్ని మార్పులు, కొన్ని రకాలైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి, రైతులకు ప్రధానంగా సంతోషించదగినటువంటి విధంగా రాబడి అనేటటువంటిది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ కూడా మెరుగైనటువంటి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. అన్ని రకాలైనటువంటి పంటలు కూడా అనుకూలమైనటువంటి విధంగా నూతన విధి విధానాలతోటి వాటిని అవలంబించుకుంటూ మంచి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా పరిపూర్తిగా అందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అంటే ఈ వృత్తిపరమైనటువంటి విధంగా పంటల విషయం నిమిత్తంగా తీసుకునేటటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలని తీర్చి మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు గడించడం, అనుకూలతలు ఏర్పడడం, ముందుగా చెప్పినట్లుగానే ప్రతి రుణ సమస్యల నుంచి కూడా తీర్చి స్థిరమైనటువంటి ఆస్తిని వృద్ధి పొందేటటువంటి విధంగా రైతులు, పాడి పశువులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా భగవద్ అనుగ్రహం వలన పరిపూర్తి సహకారం అనేటటువంటిది కుటుంబ సభ్యుల నుంచి, పుట్టింటి వారి దగ్గర నుంచి, అత్తవారింటి దగ్గర నుంచి అందుతుంది. భార్యాభర్తల మధ్యన కూడా సరైనటువంటి అవగాహన అనేటటువంటిది కలగడం, మీ మనస్సులో ఉండేటటువంటి భావాలకు ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు అర్థం చేసుకుని మీకు, మీ శ్రమకు, మీకు ఉండేటటువంటి విలువను పెంచేటటువంటి విధంగాను మీ మాటకు విలువ పెరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పెద్దలందరూ కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పెద్దలు ఎప్పుడూ కూడా మీ పక్షాన ఉండేటటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. కానీ ఇక్కడ నుంచి పెద్దలందరూ కూడా మీ పక్షంగానే ఉండేటటువంటి పరిస్థితి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగుతాయి. అనుకూలత వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, అక్కర్లేనటువంటి విషయాల్లో తలదొర్చకుండా సాధ్యమైనంత మితభాషణం చేస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీతో పాటు ఉండేటటువంటి కుటుంబానికి కూడా మీరే దీపం లాంటి వ్యక్తి గనక వాటిని ఉద్ధరించేటటువంటి సామర్థ్యం మీకు ఈ సంవత్సరం పరిపూర్తిగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన యోగము అనేటటువంటిది నెలలు నిండినట్లయితే సంతాన యోగము అనేటటువంటిది కలిగే అవకాశాలు ఈశ్వరానుగ్రహం వలన చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకు కొన్నిపాటి సమస్యలు ఎదురైనప్పటికీ సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుని తద్వారా ఆ యొక్క ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ నక్షత్రాల ప్రభావంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు ఈ యొక్క రాశిలోకి వస్తారు కనుక పునర్వసు నక్షత్రం నిమిత్తంగా కర్కాటక రాశి వారికి కుటుంబపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, మంచి జీవన ఉపాధి అనేటటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం, దంపతుల మధ్యన ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏవైతే ఎడబాట్లు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలతలు ఏర్పడడం, కుటుంబంలో ప్రేమ అభిమానము అనేటటువంటిది పెరగడం, లౌకిక ప్రయోజనాలు అనేటటువంటివి అన్ని విధాలా కూడా అనుకూలతలుగా ఏర్పడడం, ఏదో రకమైనటువంటి విధంగా క్షేత్ర దర్శనం, తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం, బంధువులతోటి, మిత్రులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పుష్యమి నక్షత్రం నిమిత్తంగా చూసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కానీ తొలగడం, కుటుంబ వృద్ధి, వంశ వృద్ధి అనేటటువంటిది జరగడం,
సమాజంలో మంచి గౌరవము మర్యాద కలిగేటటువంటి వ్యక్తులుగా ఉండడం, అలాగే అనేక విధములైనటువంటి సమస్యల్ని బయటకు వచ్చి ఎప్పటి నుంచో ఎదురవుతున్నటువంటి పని ఒత్తిడి నుంచి ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పనుల్లో మంచి చురుగ్గా పాల్గొనడం, దంపతుల మధ్య కూడా దాంపత్య సుఖము అనేటటువంటిది, అన్యోన్యత అనేటటువంటిది ఏర్పడడం, ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కూడా పరిష్కార మార్గంగా ఉండడం, అలాగే విశేషమైనటువంటి జగద్గురువులను కానీ లేదా మీకు మనస్సుకు నచ్చినటువంటి గురువులను కానీ సందర్శించడం, వారితో సంభాషించడం, వారితోటి కొంత సమయాన్ని గడపడం, వారి యొక్క ఆశీస్సులు పొందడం, తద్వారా విశేషమైనటువంటి తీర్థయాత్రలు క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, సంతృప్తికరమైనటువంటి జీవనం గడపడం అనేటటువంటిది కూడా ఈ సంవత్సరం చాలా పుష్కలమైనటువంటి విధానంలో ఉంది అని చెప్పొచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి కూడా చేసేటటువంటి పనులు ఆనందదాయకంగా ఉండడం, శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభించడం, అలాగే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి పనుల వలన మంచి ఉన్నతమైనటువంటి స్థితి అనుకోని విధానాల్లో కలగడం, తద్వారా ఆ పుణ్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించేటటువంటి విధంగా ఉండడం, విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి, విందు వినోదాది విహారయాత్రలు చేయడానికి, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి అనేటటువంటిది కలగడం, అలాగే అన్నదమ్ములు ఆడపడుచుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా ఉండడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు, నూతనపరమైనటువంటి వ్యాపారంలో చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి విశేషమైనటువంటి విధానంలో అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. ఇక మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి గ్రామ దేవతా దేవాలయాన్ని దర్శించుకోవడం, ఇష్టదేవత ఆరాధన చేయడం, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రతి మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, దుర్గా దేవాలయంలో అమ్మవారికి అష్టమి తిథి నాడు అమ్మవారికి కుంకుమార్చనలు చేయించడం చాలా మంచిది. అలాగే గురుడికి శనికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాది కార్యక్రమాలు, అలాగే యథాశక్తిగా సాధ్యమైనంత వరకు గోసేవ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.